సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4th జూన్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే నేతన్నకు భరోసా అనే స్కీమ్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నేతన్నకు భరోసా. సో తెలంగాణ చేనేత వస్త్రాలను నాణ్యత ప్రమాణాలతో తయారు చేయించి వాటిపై ప్రత్యేక లోగోను ముద్రించి కార్మికులకు ఉపాధి ప్రోత్సాహకం ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క థీమ్ అన్నమాట, మెయిన్ మోటో. సో 48 కోట్లతో 40,000 మంది చేనేత వృత్తి అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నమాట. ఈ నేతన్నకు భరోసా అనే పథకంతో ఎంతమందికి అంటే 40,000 మంది చేనేత వృత్తి మరియు అనుబంధ కార్మికులకు కూడా లబ్ధి చేకూరనుంది. దీనికోసం 48 కోట్లు వెచ్చించనున్నారు. జియో ట్యాగ్ చేసినటువంటి మగ్గాలపై వస్త్రాలు నేసిన కార్మికులకు గరిష్టంగా సంవత్సరానికి 18,000 ఇస్తారు. అనుబంధ కార్మికులకేమో 6,000 ఇస్తారనమాట. సో ఎవరికి అంటే జియో ట్యాగ్ చేసినటువంటి మగ్గాలపై వస్త్రాలు నేసినటువంటి కార్మికులకు. అట్లాగే 18 సంవత్సరాల నుండి తమ వార్షిక ఆదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50% పొందేవాళ్ళు ఈ స్కీమ్కి అర్హులన్నమాట. అంటే నేతన్నకు భరోసా స్కీమ్కి ఎవరు అర్హులు అంటే 18 ఇయర్స్ నిండి ఉండాలి. అలాగే వాళ్ళ వార్షిక ఆదాయంలో చేనేత వృత్తి ద్వారానే కనీసం 50% వాళ్ళు ఆదాయాన్ని పొంది ఉండాలి. అట్లాగే వార్సుల నిర్దేశిత లక్ష్యంతో 50% కంటే పూర్తి చేసిన నేత కార్మికులకు వేతన ప్రోత్సాహం కింద సంవత్సరానికి 2 విడతలుగా అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక విడత, అక్టోబర్ నుంచి మార్చి వరకు రెండో విడతగా 9,000 ఇస్తారు. ఈ 9,000 ఎవరికి ఇస్తారు అంటే వార్సుల నిర్దేశిత లక్ష్యంలో 50% కంటే ఎక్కువ పూర్తి చేసినటువంటి నేత కార్మికులకి. అట్లాగే ఈ వార్సుల నిర్దేశిత లక్ష్యంలో 50% కంటే ఎక్కువ పూర్తి చేసినటువంటి అనుబంధ కార్మికులకేమో 3,000 ఇస్తారనమాట. అలాగే మొదటి విడతలో 50% వార్సులు పూర్తి చేయని వారు రెండవ విడతలో పూర్తి చేస్తే మొత్తం ప్రోత్సాహకము సంవత్సరం చివరిలో అందిస్తారనమాట. అంటే ఒకవేళ ఈ మొదటి విడతలో వీళ్ళు 50% పూర్తి చేయకపోతే రెండవ విడతలో మొత్తం పూర్తి చేసినప్పుడు ఇయర్ ఎండింగ్లో టోటల్ ప్రోత్సాహకం అనేది వీళ్ళకి అందిస్తారనమాట. అలాగే వస్త్రాలపై తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ తెలంగాణ అథెంటిక్ వీవ్స్ పేరిట ఒక ప్రత్యేక లోగోని QR కోడ్ను కూడా ముద్రిస్తారనమాట. అదే ఏ పేరుతో అంటే తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ తెలంగాణ అథెంటిక్ వీవ్స్ పేరుతో. అయితే దాన్ని స్కాన్ చేసినప్పుడు ఈ QR కోడ్ ఉంది కదా, ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే ఎక్కడ తయారైంది, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉంది, అట్లాగే నేసినటువంటి కార్మికుడి యొక్క పేరు వివరాలన్నీ కూడా ఆ స్కాన్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి దేశీయంగా బంగారు నిల్వలు పెంచేందుకు RBI కృషి చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మన బంగారం అనేది మన దగ్గరనే నిల్వ చేసుకోవచ్చు. కొంతకాలం క్రితం వరకు విదేశాల్లో అధికంగా బంగారం నిల్వ చేసినటువంటి RBI ఇప్పుడు మన దేశంలోనే భద్రపరచాలని చెప్పి భావిస్తుంది. అయితే RBIకి చెందినటువంటి బంగారంలో 58% అంటే 512 టన్నులు ప్రస్తుతం మన దేశంలోనే ఉందన్నమాట. ఏప్రిల్ వరకు RBI వద్ద టోటల్ 880 టన్నుల బంగారం నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఈ లాస్ట్ మంత్ ఏప్రిల్ వరకు కూడా RBI వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అందులో RBIకి చెందిన బంగారంలో 58% అంటే 512 టన్నులు మన దేశంలోనే ఉందన్నమాట. సో రిమైనింగ్ అనేది విదేశాల్లో ఉంది. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షురాలిగా అనలినా బేబాక్ నియమితులయ్యారు. ఈ అనలినా బేబాక్ అనే వ్యక్తి జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అన్నమాట. అయితే 193 దేశాలకు సభ్యత్వం కలిగిన ఐక్యరాజ్య సమితికి సంవత్సరానికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారనమాట. ఈ సంవత్సరము జర్మనీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయినటువంటి అనలినా బేబాక్ నియమితులయ్యారు. సెప్టెంబర్లో జరిగే 80వ సమావేశంలో అధ్యక్షుడు ఫిల్మాన్ యాంగ్ నుంచి బాధ్యతలు తీసుకుంటారు ఈ అనలినా బేబాక్ అనమాట. ఓకేనా. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.